అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేష్. పోయిన వీడియోలో మనం మన హిందూ జాతి గురించి మరియు మన హిందూ జాతిలో అతి ముఖ్యమైనటువంటి భాగమైన దేవాలయాల ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుకున్నాము. దేవాలయాల్లో ఎందుకు స్థాపించారో, ఆ దేవాలయాలు ఏ విధంగా ఉపయోగపడినాయి, మనకి ఇప్పుడు ఏ విధంగా ఉపయోగపడతాయి అనే చిన్న టాపిక్ గురించి మనం పోయిన వీడియోలో డిస్కస్ చేసినాము. ఈ వీడియోలో వచ్చేసి మనము దేవాలయాల్లో ప్రసాదాలు ఎందుకు ఇస్తారు, ఆ ప్రసాదాల ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాము. మన ఈ టాపిక్లోకి పోయే ముందు చిన్న ఒక యూట్యూబ్లో వైరల్ అవుతున్నటువంటి ఒక చిన్న వీడియో గురించి చెప్పేసి మనం టాపిక్లోకి వెళ్దాము. ఏమేంటే కన్నా కొంతమంది అన్ని మతస్థులు, ఆ మతం పేరు చెప్పేది కూడా నాకు ఇష్టం లేదు కాబట్టి అన్ని మతస్థులు అడుగుతున్నారు ఏమని అంటే, మీ దేవస్థానాల్లో మాత్రమే ప్రసాదాలు తీర్థాలు ఇవ్వాలా, మా దేవస్థానంలో మా ప్రార్థన స్థలాలలో మనం తీర్థము ప్రసాదము ఇవ్వకూడదా అని. కాబట్టి దీనికి ఆన్సర్ నేను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ మన దేవస్థానాల గురించి మనం తెలుసుకుందాం. మన దేవస్థానంలో తీర్థ ప్రసాదాలు మీకు ఇంతకు ముందు చెప్పినట్లే మన దేవాలయాలు పూర్వకాలంలో దేవాలయాలుగా మాత్రమే, దేవుడిగా ఉన్నటువంటి ఒక ప్రదేశంగా మాత్రమే కాకుండా అనేక విధాలుగా ఉపయోగపడినాయి. దేవస్థానాలను పురాతన కాలంలో, పూర్వకాలంలో మన రాజులు దేవస్థానాన్ని అనేక విధాలుగా ఉపయోగించారు. అలా ఉపయోగించుకునే క్రమంలో ఒక దేవస్థానాన్ని ఒక రాజ్యము రక్షణ కోటగా కూడా ఉపయోగించుకున్నారు. శత్రు దేశాల వాళ్ళు, పరాయి దేశస్థులు మన రాజ్యాల మీద దండెత్తి వచ్చినప్పుడు అక్కడున్నటువంటి ప్రజలను కాపాడడానికి ఒక దేవస్థానాన్ని, పెద్ద దేవస్థానాన్ని నిర్మించుకొని అందరినీ అందులో భద్రపరిచేవాళ్ళు. ఆ భద్రంగా ఉన్న టైంలో ఆ జనాలకి భోజనాలు కానీ, లేదంటే గన వాళ్ళ తాగడానికి నీరు కానీ, ఇవన్నీ ఏ విధంగా సమకూరుస్తూ ఉంటాయి అంతమందికి. అదే ఇక్కడ మెయిన్ పాయింట్. ఏమేంటే కన్నా ఆ టైంలో ప్రజలందరినీ తీసుకుపోయి ఎక్కడైతే పెద్ద పెద్ద దేవస్థానాలు ఉన్నో ఆ రాజ్యంలో ఆ రాజ్య ప్రజల్ని అక్కడ భద్రపరిచేవాడు. అలా భద్రపరిచినప్పుడు అక్కడ ఏం జరిగేదంటే, అంతమందికి, ప్రతి ఒక్కరికి భోజనాలు కడుపు నిండా పెట్టాలంటే ఎవరికి సాధ్యం కాకుండా, ఎందుకంటే ఒక్కొక్కరు ఆ టైం, ఆ కాలంలో ఒక్కొక్కరు బాగా పనిచేసేవారు, ఒక్కొక్కరు అదే విధంగా తినేవాళ్ళు. అందుకే వాళ్ళు బాగా పొడవుగా 100 ఏళ్ళు 150 ఏళ్ళు బతికేవాళ్ళు, బాగా బలంగా ఉండేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. అలాంటి వారికి మనము కడుపు నిండా అన్నం పెట్టడానికి కాదు, అలాగే అట్లనే తక్కువ పెడితే గన అది కూడాను సాధ్యం కాదు. కాబట్టి సైకలాజికల్గా, అంటే మనస్థితి చేంజ్ చేసి ఇచ్చిన దాన్నే కడుపు నిండా అయ్యేటట్లు ఏ విధంగా చేయాలని యోచన చేసి మన పూర్వీకులు ఇదొక ప్రసాద తీర్థము అనే ఒక కాన్సెప్ట్ని కనిపెట్టినారు.
పద్ధతిని కనిపెట్టినారు. ఏమి అంటే ఎప్పుడైతే దేవునికి నైవేద్యం సమర్పించి ఆ దాన్ని ప్రజలకి దేవుని ప్రసాదంగా ఇస్తారో అప్పుడు వాళ్ళు దాన్ని భోజనంగా కానీ లేదంటే పలహారంగా కానీ చూడకుండా దాన్ని దేవుని భక్తితో తీసుకోవడం వల్ల కొంచెం కొంచెం పెట్టినా కూడా వాళ్ళు ఎవరు గలాట్ చేసుకోకుండా అట్లా ఎవరికి విభేదాలు లేకున్నట్ల అందరూ కొంచెం కొంచెం కానీ తీసుకొని కడుపు నింపుకునేవాళ్ళు. అలాగే ఆ ప్రసాదాల్లో కూడాను వాడేటువంటి కొన్ని పదార్థాలు ఉదాహరణకి ఈ ఏంటివి మన యాలక్కులు కానీ లేదంటే కానీ అందులో కొన్ని పదార్థాలు కానీ అవి వాళ్ళ జీర్ణశక్తిని కొద్దిగా తగ్గించే విధంగా ఉండేవి. అంటే ఆకలిని కొంచెం తగ్గించే విధంగా ఉండేవి. అలా తగ్గించడం వల్ల వాళ్ళు ఎక్కువ కాలం ఉన్న దాంట్లో తృప్తిగా ఉండేవాళ్ళు. మళ్ళా అదే దేవస్థానంలో ఎంతకాలము ఉండేవాళ్ళు. రెండవది తీర్థం. ఈ తీర్థం వచ్చేసి ఎందుకు ఇచ్చేవాళ్ళు అంటే కనుక అక్కడ అంతమంది ఉన్నప్పుడు అక్కడ ఏదైనా చిన్నపాటి ఈ విషజ్వరాలు కానీ లేదంటే చిన్నపాటి ఏమైనా సమస్యలు ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. మరి మనం పెడుతున్న భోజనం కూడా తక్కువగా పెడుతున్నాం కాబట్టి ఎవరికైనా కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఏం చేసేనారంటే తీర్థము అనే ఒక కాన్సెప్ట్తో వాళ్ళకి రోజు ముందు ఇచ్చేవాళ్ళు. అంటే ముందు అంటే మనం ఇప్పుడు ఆరోగ్యం బాగలేకున్నప్పుడు ఏ విధంగా టానిక్ సిరప్ తీసుకుంటాము ఆ విధంగా తీర్థాన్ని ఇచ్చేవాళ్ళు. ఆ తీర్థంలోకి నీళ్ళు, తులసి, పచ్చికర్పూరం, గంధము ఇలాంటివి కలిపేవాళ్ళు. ఇలాంటివి కలిపినప్పుడు ఆ దాంట్లో ఉన్న ఇమ్యూనిటీ అంటే మన రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు తీసుకోవడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండేవాళ్ళు. ఈ కాన్సెప్ట్ని ఆ కాలంలో కనిపెట్టి అలా రాజులకు ఉపయోగం కావాలని మన మహర్షులు మన మునులు దీన్ని రాజగురువులు దీన్ని రాజులకి చెప్పినారు. అది పోను 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 ఏమైంది అంటే అది బాగుండడం వల్ల దాన్నే కంటిన్యూ చేయడం వల్ల అలాగే జనాలు కూడాను దేవాలయాలకు వెళ్ళడము రావడము ఇది దీనివల్ల మనకి ప్రసాద వినియోగము తీర్థ వినియోగము అనేది వచ్చింది. మళ్ళా రెండో విషయం ఏమంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేవుణ్ణి కొలిచేవాళ్ళు. కొన్ని ప్రాంతాలలో అమ్మవారిని ఎక్కువగా కొలుస్తారు, కొన్ని ప్రాంతాలలో శివుణ్ణి ఎక్కువగా కొలుస్తారు, కొన్ని ప్రాంతాలలో విష్ణువుని ఎక్కువగా కొలుస్తారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో రాగులు ఎక్కువ పండేవి, కొన్ని ప్రాంతాల్లో బియ్యం ఎక్కువ పండేది, కొన్ని ప్రాంతాలలో వరి ఎక్కువ పండేది. అలా ఆ ప్రాంతాలలో ఏదైతే ఎక్కువగా పండుతుందో దాన్ని ప్రసాదంగా వండి ఇచ్చేవాళ్ళు. అదే అలవాటు అవ్వడం వల్ల అమ్మవారికి అయితే కన్నా పొంగల్ ఇష్టమని, శివునికైతే కన్నా పులిహోర ఇష్టం, ఇట్లా కొన్ని కొన్ని దేవుళ్ళకి కొన్ని మనకి అది ముద్ర పడిపోయింది. అంతేగాని ఏ దేవునికి ఏది ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ప్రసాదాలు చూసి వచ్చిన వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి ప్రసాదాలు తీర్థము అనేది
అది ముఖ్యమైనది అని మనం చెప్పలేము. అది ఏమున్నాను మనం మన దీనికి మన అవసరానికి తయారు చేసుకున్నటువంటి ఒక విధి విధానం, అంతేగాని దాన్నే పర్టికులర్గా ప్రతి దేవుడికి ఇది ముఖ్యము అని ఏదీ లేదు. మూడవ విషయం ఏమంటే, మనకి కొంతకాలం చలి ఉంటుంది, కొంతకాలం ఎండ ఉంటుంది, కొంతకాలం వాన ఉంటుంది. ఆ టైంలో మనకి మన భౌగోళికంగా ఏమైతే దొరుకుతుందో దాంతో ప్రసాదాలు చేసేవాళ్ళు. ఆ విధంగానే ఇప్పుడు మన పండుగలు మన సంప్రదాయాలు అన్నీ కూడా దాని మీదే బేస్ అయి ఉంటాయి. అలా బేస్ అయిన దాంట్లోనే మనం ప్రసాదాలు తీర్థాలు చేస్తాం అన్నమాట. అదే దేవునికి కూడా సమర్పిస్తాం. ఇది మన ప్రసాదం తీర్థంలో ఉన్నటువంటి ముఖ్యమైన నిగూఢ రహస్యం. ఈ రహస్యం తెలియని కొంతమంది మీ దేవునికి అది ఇష్టము, ఇది ఇష్టము, అది ఇది అని చెప్తున్నారు. మా దేవుడు మీ దేవుడు అనేది ఏమీ లేదు. ఇక్కడ దేవుడు ఒక్కడే అయినప్పుడు దేవునికి ఎవరైనా కొలియొచ్చు. కొలిచినప్పుడు మన పురాణాల్లో ఏం చెప్తుంది? నీ చేతనైతే బంగారము, లేదంటే వెండి, లేదంటే రాగి, లేదంటే ఇత్తడి, అది లేదు, కనీసం మట్టి, అది లేదు, ఒక ఆకు, ఒక దళం పెట్టి పూజ చేసినా కూడా ఒప్పుకుంటాడు అని ఉంది. అలాంటప్పుడు నీకు ఇదే పెట్టు, అదే పెట్టు, లేదు ఇదే ప్రసాదంగా చెయ్యి, అదే ప్రసాదంగా చేయని ఎందుకు చెప్తారు? అవి మనకి అనుకూలంగా ఉండాలని, మన ఆరోగ్యాన్ని బాగు చేయాలని మనం పెట్టుకున్న నియమాలు. కాబట్టి ఏ దేవునికి ఏ ప్రసాదము ప్రత్యేకమైనది కాదు. ఇది క్లియర్ కదా? ప్రసాదము తీర్థం ఎందుకు తీసుకుంటామనేది క్లియర్. ఇప్పుడు నేను ఫస్ట్లో చెప్పినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏమి అంటే, అన్యమతస్థులు మన గుడిలో ప్రసాదాలు తీర్థాల గురించి కామెంట్ చేస్తున్నారు అని. నేను చెప్తున్నాను, మీ దేవునికి కూడాను మీరు ఏది కావాలో అది పెట్టుకోవచ్చు. పాశ్చాత్య దేశాలలో ఎక్కువగా బ్రెడ్ అంటే రొట్టె ముక్కలు, అక్కడ గోధుమలు ఎక్కువగా పండుతాయి కాబట్టి ఆ గోధుమలతో చేసినటువంటి రొట్టె ముక్కల్ని వాళ్ళ దేవునికి నైవేద్యంగా సమర్పించేవాళ్ళు. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికీ కూడా మన సంస్కృతిలో ఉన్నటువంటి మన పిండి వంటలు మన నైవేద్యానికి ఉపయోగించే పదార్థాలు కూడా లేవు కాబట్టి వాళ్ళకు ఉన్నింది అక్కడ రొట్టె ముక్కలు కాబట్టి వాళ్ళు భక్తితో ఆ దేవునికి రొట్టెలను సమర్పించారు. అలా సమర్పించడం తప్పు కాదు. వాళ్ళకి అది ముఖ్యము, మనకి ఇది ముఖ్యం. ఇప్పుడు అక్కడుండే వాళ్ళు మన దేశానికి వచ్చి మీ దేవునికి ఇది పెడతాన్నారు, మా దేవునికి ఇది పెడతాన్నారు అంటే కాదు. మీ దేవుడు ఉన్నటువంటి ప్రదేశంలో ఏదైతే పవిత్రంగా చూస్తున్నారో అది అక్కడ పవిత్రము. మా దేశంలో ఏమైతే చూస్తున్నామో అది ఇక్కడ పవిత్రం. మా దేవునికి రొట్టె ముక్కలు కావాల్సింటే పెట్టుకోవచ్చు, మీ దేవునికి కావాల్సింటే పులిహోర దద్దోజనం పెట్టుకోవచ్చు. దేవుడు ఎక్కడైనా ఒకటే కాబట్టి ప్రసాద విషయంలో దయచేసి కాంట్రవర్సీ చేయకండి. థ్యాంక్ యూ.